అప్పుడు రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పుద్దురాజు గారు వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. ఒరే ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు రోజా గారు, 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే, కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపినట్టు ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల, సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో. ఆమెను పక్కన పెట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఏంటనేది. ఏంటంటే ఒక సామెత ఉంది, ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గదాగా క్యామాలు దాల్గా మజా అని. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. పవన్ కళ్యాణ్ గారికి 55 ఏళ్ళు వచ్చింది, గాడిదల కంటే నీకెంత వచ్చాయో తల్లి నీకు? అబ్బాయి మా ఆయన ఉన్నాడు నెల్లూరు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు, పవన్ కళ్యాణ్ ఈవిడికి ఎంత వచ్చినాయి, ఈవిడికి ఎంత 16? ఈవిడికి ఉన్నాయి కదా ఇంచుమించు 50 పైన. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి. సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా దాంట్లో సినిమా వాళ్ళు ఉంటారండి, సినిమా వాళ్ళు లేరు, అంతా రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులే ఎక్కువ మంది. దరిద్రులంతా అయ్యే చాలామంది ఉన్నారు. ఒకళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు, కొంతమంది మన సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అనవసరం, ఆయన మెప్పు పొందితే వీడికి ఎమ్మెల్యే. నేను ఒకటేనండి, ఇప్పుడు నా మీద ఏడ్చారు చూసారా, వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకోను. వాడు పట్టించుకుంటే పృథ్వీరాజ్ అన్న వాడు ఎదగడు, ఎదవాలనుకుని వదిలేస్తారు. ఈడు ఎదవా వద్దు తీసే, నెక్స్ట్ ఎవరు నువ్వు రామ, నువ్వు మంచిదా, ఓకే. వాళ్ళు ఎప్పుడైతే నా మీద బ్యాడ్ చేశారో నన్ను, నేను చాలా బిజీ అయ్యాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను, మొన్న జనవరి 20న రిలీజ్ అయింది. ఇప్పుడు తమిళ్లో నేను రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాను, ఇంకో సినిమా చేస్తున్నాను, గేమ్ చేంజర్లో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాం శంకర్ గారిది. ఇదో సినిమా రంగం నాకు అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఆదుకుంటుంది. కళామ తల్లి అందరినీ సంక్రాంతికుంటే నేను చేయబట్టుకు నడిపిస్తుంది. ఈ చెయ్యేమో రాజకీయంగా నడిపిస్తుంది, ఈ చెయ్యేది. ఈసారి అదే, నేను ఏమి అడగనండి. నా దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చూసి కొంతమంది ఎదవలు ఏడ్చారు. అప్పుడు ఫార్చునరు, ఇప్పుడు వచ్చిన ఫార్చునర్, నా ఫ్రెండ్ ఉండి, ఎవరే నువ్వు వేరే బళ్ళు ఉన్నాయి వద్దు, ఎవరికైనా కొంచెం స్నేహితులకి ధర్మం ఉంటుంది. ఏంటంటే కొంచెం అన్న నువ్వు చైర్మన్ అయ్యావు కదా, నా ఫార్చునర్ కొనుక్కోను అని చెప్పి ఇచ్చాడు. సరే మా డ్రైవర్ ఏం చేశాడు, దానికి ముందు ఎస్యూబీసీ చైర్మన్ అని పెట్టాడు. ఆ పద్మావతి గెస్ట్ హౌస్ పైన కదండి, కింద మంచి వర్షం పడుతుంది, మాదేమో తలతల మెరుస్తుంది నైటు. గబగబా ఒకడు వచ్చాడు, తలుపు కొట్టాడు ఇలా అర్ధరాత్రి. ఏంటంటే సుబ్బారెడ్డి గారు రేపటి నుంచి బోర్డు తీసేమన్నారండి. ఈ బండి ఎవరిదంటే, ఇది పృథ్వీ గారు సార్. మనకేంటి ఇలాంటి బండ్లు ఇచ్చారు, ఇతనికేంటి ఆ బండి ఇచ్చారంటే, ఆయన ఓన్ అండి అది. ఇక్కడి నుంచి ఇది తీసేమనండి. చైర్మన్ ఎవడో అర్థం అవ్వట్లేదు. అది బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేసాం. బ్రహ్మోత్సవాల్లో నా మీద పడి ఏడిచారు. వీటికన్నిటికీ దగ్గరలో ఉందంటే చర్మగీతం. త్వరలోనే నేను కూడా స్వీట్లు పంచి బాణాసంచా ఇవన్నీ కాల్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్తే. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.